గైస్ రండి మనం ఈ డ్రామా యొక్క 6th పార్ట్ అయితే చూద్దాం. అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉండే బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. రండి ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లాస్ట్ ఎపిసోడ్లో కానీ హీరోయిన్ లిన్ను కపుల్ కాదన్న విషయం అయితే హీరో కానీ తెలుసుంటుందన్నమాట. ఇప్పుడు హీరోయిన్తో కానీ వచ్చి అడుగుతా ఉంటాడు, అవును నువ్వు నా దగ్గర నుంచి ఏదైనా దాచుతా ఉన్నావా అనేసి. హీరోయిన్ అయితే దొంగ చూపులు చూస్తూ ఉందన్నమాట. ఒకవేళ తాత నేనే మియాన్ అన్న విషయాన్ని చెప్పేశాడు, అందుకే వీడు కానీ వచ్చి ఈ విధంగా బెదిరిస్తూ ఉంటాడు అనేసి తనైతే ఫుల్గా భయపడిపోయి నిజం చెప్తే ఎక్కడ నచ్చకుండా పోతానో ఏమో అనేసి చెప్పలేదు అనేసి కానీ చెప్తుందా. అదంతా వీడు కానీ చెప్తా ఉంటాడు, ఓ అందుకే ఇన్ని రోజులు నువ్వు కానీ నన్నైతే టెస్ట్ చేస్తా ఉన్నావా అనేసి వెంటనే కానీ హీరోయిన్ అయితే కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడనమాట. హీరోయిన్కి ఒక సెకండ్ ఏమీ కానీ అర్థం కాలేదా. అప్పుడుదా వీడు కానీ చెప్తాడు, ఇదిగో చూడు ఈ రోజుదా నేను కానీ లిన్ అయితే మీట్ అయ్యాను, వాడుదా చెప్పాడు మీరిద్దరూ కానీ రియల్ కపుల్ కాదన్న విషయం. నాకు అప్పుడు ఎంత సంతోషంగా ఉనిందో తెలుసా. ఒకవేళ వాడు చెప్పుండకపోతే నువ్వు ఎప్పుడుదా నాతో చెప్పుంటావు ఈ నిజాన్ని అనేసి కానీ అడుగుతాడా. నీకు మియాన్కి డివోర్స్ అయ్యేంత వరకు నేను దీన్ని అయితే చెప్పుండును అనేసి కానీ చెప్తుందనమాట. యాక్చువల్గా పెన్నీగా ఉండి తన యొక్క డివోర్స్ని తీసుకోవాలనేసి హీరోయిన్ కానీ ప్లాన్ చేసి ఉండాలి, అందుకే ఈ విధంగా చెప్తుందా. దాంతో హీరో కానీ చెప్తా అన్నాడు, తాత అయితే నాకు ప్రామిస్ చేశాడు వాళ్ళ నాన్న చనిపోవడానికి ముందు తన ఆస్తి మొత్తాన్ని కానీ మియాన్ మీద అయితే రాసుండాడంట. ఆ నిజాన్ని కనిపెట్టి ఈ కేసుని కనుక సాల్వ్ చేస్తే మియాన్ని కానీ డివోర్స్ చేయించి నిన్ను కానీ పెళ్లి చేసి పెడతాను అనేసి తాత చెప్పాడు అనేసి కానీ చెప్తాడా. ఆటంటే ఇందులో నేను కానీ పార్టిసిపేట్ అవుతాను అనేసి హీరోయిన్ అడుగుతుందనమాట. నేనే ఈ విషయాన్ని అడగాలనుకున్నాను, కాకపోతే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో ఏమో అనేసి భయపడి అడగలేదు అనేసి కానీ హీరో చెప్తా అంటాడా. నేనేమి అంత నేరో మైండెడ్ అమ్మాయి కాదు, నేను కానీ అమ్మాయికి హెల్ప్ చేస్తాను అనేసి చెప్తుందనమాట. ఓ నన్ను పెళ్లి చేసుకోవడంలో నీకు అంత తొందర అనేసి కానీ హీరోయిన్కి ఇచ్చేస్తాడా. వెంటనే వీళ్ళిద్దరూ కానీ రంగంలోకి అయితే దిగేస్తారు. అదే ఆ లాయర్ ఉంటాడు కదా, వాడి యొక్క ఆఫీస్కే వచ్చి ఉంటాడనమాట. ఇక్కడ ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుందా అనేసి హీరోయిన్ ఇంకా హీరో ఇద్దరు కానీ ఎతుకుతా ఉంటారా. అప్పుడైతే అక్కడ ఒక లాకర్ కానీ ఉంటుంది, ఇందులోనే ఖచ్చితంగా ఏదైనా ఎవిడెన్స్ ఉంటుంది అనేసి దాన్ని కానీ ఓపెన్ చేయడానికి పోతారు. కాకపోతే దానికి పాస్వర్డ్ కావాలి. హీరో వాళ్ళ కంపెనీ కాంట్రాక్ట్ లో అయితే వీళ్ళ యొక్క స్టెప్ మమ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ గానీ ఉంటుందన్నమాట. సరే దాన్నైనా వేసి చూద్దాము అనేసి కానీ వేస్తారా. ఆ లాకర్ గానీ ఓపెన్ అవుతుంది, అందులో అయితే ఒక పెన్ డ్రైవ్ గానీ ఉంటుందా. హీరోయిన్ గానీ దాన్ని అయితే ఎత్తి చూసేసి ఖచ్చితంగా ఇందులోదా ఎవిడెన్స్ గానీ ఉంటుంది అనేసి మాట్లాడుతూ ఉంటారు. అంత లోపల వెళ్ళిన లాయర్ గానీ రిటర్న్ అయితే వచ్చేస్తాడా. వీళ్ళిద్దరు గానీ వెళ్ళి దాక్కుంటారనమాట. వీడు గానీ స్టెప్ మామ్ తోనే మాట్లాడుతూ ఉంటాడు. కంపెనీ అకౌంట్ లో ఉండే డబ్బులు మొత్తాన్ని గానీ ఆ స్టెప్ మామ్ పేరు మీద అయితే ఫారిన్ కంట్రీస్ లో ఉండే అకౌంట్ లో కానీ ట్రాన్స్ఫర్ చేసేద్దాము అనేసి మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఇక్కడ హీరో అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. వాడు కానీ ఫోన్ మాట్లాడేసి అక్కడ నుంచి కానీ బయలుదేరి వెళ్ళిపోతాడు. హీరోకి బాగానే తెలుస్తా ఉందా. హీరోయిన్ కానీ సరే వాడు వెళ్ళిపోయాడు నేను కానీ వెళ్తాను అనేసి లేసుకుంటుందా. లేదు లేదు వెళ్ళిన వాడు ఏ టైంలో అయినా రావచ్చు, ఇక్కడ ఉండడమే మంచిది అనేసి హీరోయిన్ కానీ లాగి కూర్చోబెట్టుకునేసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అనమాట. అక్కడ నుంచి వీళ్ళిద్దరు కానీ ఇంటికి అయితే వచ్చేస్తారా. హీరోయిన్ కానీ ఒక ఫైల్ అయితే తీసుకొని వచ్చి హీరో దగ్గర కానీ ఇస్తుంది అనమాట. హీరోయిన్ వాళ్ళ నాన్న కంపెనీని అయితే మనం షెంక్ కంపెనీ అనేసి పిలుద్దాము. షెంక్ కంపెనీ నుంచి అయితే ట్రాన్సాక్షన్ అదే డబ్బులు కానీ చాలా అయితే వేరే కంపెనీకి ట్రాన్స్ఫర్ అవుతా ఉందంట. ఆ కంపెనీ ఎవరిదనేసి తెలియట్లేదు అనేసి కానీ హీరోయిన్ చెప్తుందా. అప్పుడు హీరో కానీ చెప్తాడు, యాక్చువల్ గా అదైతే స్టెప్ మామ్ వాళ్ళ బ్రదర్ది. హీరో ఇన్వెస్ట్ చేసిన మొత్తం డబ్బుల్ని కానీ వాళ్ళు అయితే ఈ విధంగా కబ్జా చేశారన్న విషయాన్ని కానీ హీరో అయితే కనిపెడతాడు. హీరోయిన్ వాళ్ళ నాన్నేమో ఆ స్టెప్ మామ్ ని నిజంగానే ప్రేమించినట్టున్నాడు, కాకపోతే తను ఇతని దగ్గర ఉండే డబ్బుల కోసమే ప్రేమించినట్టు నటించుండది అనేసి కానీ చెప్తా ఉంటాడు అనమాట. సరే ఇప్పుడు కానీ డబ్బులు అయితే పోయింది కదా, మళ్ళీ అది ఎలా రిటర్న్ వస్తుంది అనేసి కానీ హీరోయిన్ అడుగుతూ ఉంటుందా. అదేమీ లేదు, ఎవిడెన్స్ అయితే ఇచ్చి మనం కానీ ఈ కేసుని అయితే ఫైల్ చేసాం కాబట్టి ఇప్పుడు ఆ లాయర్ని కానీ వాళ్ళైతే ట్రాక్ చేస్తూ ఉంటారంట. ఏ టైంలో అయినా కానీ వాడిని పట్టుకోవచ్చు అనేసి కానీ హీరో అయితే చెప్తా ఉంటాడు. స్టెప్ మామ ఇంకా లాయర్ కి మధ్య ఎలాంటి దాచుకోవడాలు లేదనుకుంటాను, ఒకరితో ఒకరు కానీ చాలా నిజాయితీగానే ఉండేటట్టుంది. అందుకే వారానికి వీళ్ళిద్దరూ కానీ కలిసి 5 రోజులు అయితే హోటల్ని కానీ బుక్ చేస్తూ ఉంటారు అనేసి కానీ హీరో చెప్తాడా. ఏమి నీకు అంత జలసిగా ఉందా అనేసి కానీ హీరోయిన్ అయితే అడుగుతుంది అనమాట. నేను ఎంత జలసినో నేనైతే నీకు ఇప్పుడు చూపించేదా అనేసి కానీ హీరోయిన్ అయితే లాగిపెట్టి హీరో కానీ కిస్ చేయడానికి అయితే వెళ్తాడా. అంత లోపల వీడికి కానీ ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఆ లాయర్ కానీ ఎక్కడికో పారిపోయాడు అనేసి చెప్తా ఉంటాడు అనమాట అసిస్టెంట్. అటు ఇటు పక్క స్టెప్ మామ్నే చూపిస్తారు. తను కానీ ఫోన్లో అయితే ఆ లాయర్తో మాట్లాడుతూ ఉంది. వీడైతే దీనికోసమే కదా మొత్తం హెల్ప్ చేశాడు, కాకపోతే అది వీడినే ఏమార్చేటట్టు ఉందన్నమాట. ఇప్పుడు ఇతన్ని కానీ ట్రాక్ చేస్తూ ఉన్నారంట. నేను కానీ ఇక్కడైతే దాక్కొని ఉన్నాను, ఒకవేళ వాళ్ళ చేతికి చిక్కాను అనుకో జీవితాంతం కానీ జైల్లోనే ఉండాల్సిందే అనేసి బాధపడతా ఉంటాడా. అప్పుడు ఇది కానీ చెప్తా ఉందనమాట, నువ్వేం బాధపడకు, మనం ఇద్దరం కానీ ఆ డబ్బులు వచ్చేసిన వెంటనే అబ్రాడ్కి అయితే వెళ్ళిపోయి చాలా సంతోషంగా ఉంటాము అనేసి. ఆ తర్వాత వీడు కానీ కొంచెం రిలాక్స్ అయ్యి కాల్ని కానీ కట్ చేస్తాడనమాట. అంత లోపల అక్కడికి అయితే హీరో హీరోయిన్ ఇద్దరు కానీ మాస్ ఎంట్రీ అయితే ఇస్తారనమాట. వాళ్ళని అక్కడ చూసేసరికి వీడైతే ఫుల్ గా భయపడిపోయి కత్తినెత్తి చూపించి వాళ్ళని కానీ బెదిరిస్తా ఉంటాడా. హీరో అయితే దీన్ని అసలు పట్టించుకోకుండా ముందరకు వస్తా ఉంటాడు. దాంతో వీడు కానీ వెంటనే ఆ
కత్తి తీసి తన పీక మీద అయితే పెట్టుకునేసి డబ్బులు కావాలంటే వెంటనే గానీ మీరిద్దరు అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అనేసి కానీ బెదిరిస్తా అంటాడు. అప్పుడు హీరోయిన్ గానీ చెప్తా ఉంది, నువ్వు నా స్టెప్ మామ్ కి హెల్ప్ చేస్తానని పోయి చివరికి నువ్వే ఏ విధంగా అయిపోయావు కదా అనేసి హీరో గానీ చెప్తా అంటాడు అనమాట. ఇదిగో చూడు, నువ్వైతే ఇక్కడ దాక్కొని ఉన్నావన్న విషయాన్ని అందరితో చెప్పి పంపించిందే ఆ స్టెప్ మామ్ దానికి సాక్ష్యంగా నా దగ్గర గానీ ఆ చెక్ లిస్ట్ ఎవిడెన్స్ అయితే ఉంది, నువ్వే చూడు అనేసి కానీ చూపిస్తాడనమాట. దాన్ని అయితే వీడు గానీ చూసేసి వీడైతే వెంటనే గానీ ఫోన్ తీసి ఆ స్టెప్ మామ్ కి అయితే కాల్ చేస్తాడు. ఆ కాల్ అయితే కనెక్ట్ అవ్వట్లేదు అనమాట. వెంటనే వీడు హీరోయిన్ మీద గానీ తిరిగేశాడు అనమాట. ఏ షంగ్మి అని మొత్తం గానీ నువ్వే కదా ఇదంతా చేస్తా ఉండేది, నాకు బాగా తెలుసు. నీ షంగ్ ఫ్యామిలీకి నేను ఎంత హెల్ప్ చేశాను, అయినప్పటికీ మీరందరూ కలుసుకునేసి నన్ను మోసం చేశారు. ఇప్పుడు ఈ స్టెప్ మామ్ గానీ నన్ను అయితే మోసం చేసింది కదా అనేసి చాలా ఫీల్ చేస్తా ఉంటాడా. హీరోయిన్ గానీ గమ్మనే ఉండొచ్చు కదా, తనైతే వీడికి క్లోజ్ గా వెళ్ళి నువ్వు గానీ మాతో అయితే కలిసిపో, ఆ స్టెప్ మామ్ ని గానీ మనం అయితే ఖచ్చితంగా పగ తీర్చుకుంటాము అంటా ఉంటుందా. వెంటనే వీడు గానీ ఆ కత్తిని అయితే తీసి హీరోయిన్ పీక మీద గానీ పెట్టేస్తాడు. హీరో గానీ కొంచెం అయితే భయపడతాడు. ఆ తర్వాత ఆలోచిస్తాడు, ఈ లాయర్ అయితే మియాన్ని చూడలేదేమో, అందుకే పెన్నీనే మియాన్ అనుకునేసి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అనుకునేసి హీరో గానీ చెప్తా ఉంటాడు. ఇదిగో చూడు, ఈ అమ్మాయిని నువ్వు చంపేస్తాను అనేసి బెదిరిస్తే నేను కానీ భయపడిపోయి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అనుకుంటా ఉన్నావా, నీకే ఆల్రెడీ తెలుసు కదా మియాన్ అంటే నాకు అస్సలు నచ్చదు అనేసి. ఏమీ స్టెప్ మామ్ నీతో చెప్పలేదా, తన్ని చంపినా నాకు ఏం ప్రాబ్లం లేదనేసి మాట్లాడుతూ వాడు కానీ డైవర్ట్ అయిన టైంలో అయితే ఆ కత్తిని కానీ పట్టుకునేసి వాడిని అయితే అక్కడే తన్ని పడుకోబెట్టేసి అటు పక్క ఉండే హీరోయిన్ కానీ ఇటు పక్కకి అయితే లాగి తన్ని కానీ హక్ చేసుకునేసి తన్ని కాపాడుతాడనమాట. అక్కడ నుంచి కానీ హీరోయిన్ అయితే ఇంటికి పిలుచుకొని వచ్చేస్తాడు. తను వేరే ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉందా, తనైతే కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి కదా, అందుకే హీరో కానీ చాలా ఫీల్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇది నీ ప్రాబ్లం కాదు, అయినప్పటికీ నేను లాక్కొని వచ్చి బాధ పెట్టినందుకు నన్ను కానీ క్షమించు. అదేవిధంగా లాయర్ కానీ మియాన్ని చూడలేదేమో, నిన్ను కానీ తప్పుగా అయితే గుర్తుపట్టాడు అనేసి చెప్తా అంటాడా. హీరోయిన్ కానీ అవునవును వాడు చూడలేదేమో అనేసి తను కానీ సమాలిస్తూ ఉంటుందన్నమాట. సరే ఇప్పటికైతే నువ్వు బేబీ మాత్రమే సేఫ్ గా ఉండాలి, నువ్వు కానీ వెళ్ళి రెస్ట్ తీసుకోపో అనేసి హీరోయిన్ కానీ పంపించేస్తాడా. ఆ కొంచెం సేపు తర్వాత అయితే హీరోయిన్ కానీ వస్తూ ఉంటుందా హీరో దగ్గరికి. అప్పుడు హీరో కానీ అసిస్టెంట్ తో అయితే ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు. షంగ్ ఫ్యామిలీలో కానీ ఒక పార్టీ అయితే జరిగింది, ఆ ఫ్యామిలీ ఫోటోని అయితే నాకు కానీ పంపి అనేసి, అదే స్టెప్ మామ్ యొక్క బ్రదర్ ని చూడడానికి. కాకపోతే ఆ ఫోటోలో హీరోయిన్ గానీ ఉంది కదా, తనైతే ఇక్కడ ప్రాణం పోయేటట్టు భయపడతా ఉంది. ఇటు పక్క హీరో గానీ ఫోన్ అయితే మాట్లాడేసి బ్రెడ్ గానీ తీసి నోట్లో అయితే పెట్టుకునేసి అక్కడ నుంచి కానీ వెళ్తా ఉంటాడా. వెనకాలే హీరోయిన్ గానీ వచ్చి నాకు చాలా ఆకలిగా ఉంది, నాకు కానీ బ్రెడ్ కావాలి అనేసి బ్రెడ్ లేనట్టు వాడి నోట్లో ఉండే బ్రెడ్ని వెళ్ళి కొరుక్కుంటుంది అనమాట. వాడిని ఈ విధంగా కదా వశపరచాలి అనేసి హీరోయిన్కి ఆల్రెడీ తెలుసు కదా, అందుకే ఈ విధంగా చేస్తూ ఉంటుందా. హీరో కానీ వెంటనే అయితే నాకు ఆకలిగా ఉందనేసి హీరోయిన్ నోట్లో ఉండే బ్రెడ్ మొత్తాన్ని కానీ తినేసి నైట్ అయితే మన ఇద్దరికి చాలా వర్క్ ఉందనేసి లాక్కొని వెళ్ళిపోతాడు. వాడు నిద్రపోయిన తర్వాత హీరోయిన్ కానీ కింద అయితే వచ్చి హీరో ఫోన్ని చెక్ చేస్తుందనమాట. ఆ గ్రూప్ ఫోటోలో అయితే హీరోయిన్ ఫోటో ఉందా లేదా అనేసి. కాకపోతే అందులో హీరోయిన్ ఫోటో లేదు. ఇప్పుడు తను కానీ కొంచెం ప్రశాంతంగా అయ్యి ఆ ఫోన్ని కానీ ఎక్కడి నుంచి తీసిందో అక్కడే పెట్టేసి తను కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ డే అయితే ఈ క్షయానే చూపిస్తారు. తను కానీ ఒక బ్రాండెడ్ అదే కొత్తగా లాంచ్ అయినటువంటి ఒక షూని కానీ ఆర్డర్ చేసి ఉంటుందన్నమాట. ఆ షూ అయితే ఇప్పుడు అమ్మేసాము, అది కానీ మిస్టర్ ఫూ కొన్నాడు ఒక అమ్మాయి కోసం అనేసి చెప్తారా. ఎవరా అమ్మాయి అనేసి కానీ ఇదైతే అడుగుతుందనమాట. పెనీ అనే పేరు మీద కానీ రిజిస్టర్ అయ్యి ఉంటుంది అనేసి వాళ్ళు చెప్తారా. ఆ మాట వినేసరికి దీనికైతే బాగా కాలుతా ఉందన్నమాట. ఎక్కడ చూసినా ఈ పెనీనే వస్తా ఉంది అనేసి బాగా తిట్టుకుంటా ఉంటుందా. అంత లోపల అక్కడికి హీరోయిన్ వాళ్ళ అక్క కానీ వస్తుందన్నమాట. ఇదిగో చూడు, మీ అక్కతో కానీ చెప్పు, ఆ షూ అయినా కానీ నా వాడైనా కానీ దోచుకోవాలనేసి ట్రై చేసినా అది సాధ్యం కాదు అనేసి అని కానీ వెళ్తా ఉంటుందా. అంత సీన్ లేదు, తను నీ దగ్గర ఉండే మొత్తాన్ని కానీ దోచుకుంటుంది. నువ్వు చాలా వీక్. నిజానికి మా అక్క అయితే ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉంది, అది కానీ మగబిడ్డ బేబీ కనుక వచ్చేసింది అనుకో, ఆ తర్వాత తన ప్లేస్ ని నువ్వు రీప్లేస్ చేయలేవు. ఆ ఇంట్లో తను మాత్రమే మహారాణిగా ఉంటుంది అనేసి ఇది బాగా ట్విస్ట్ చేస్తా ఉందన్నమాట. కాలే మంటలో ఇంకొంచెం క్యూరియాసిటీ పోసేటట్టు మాట్లాడేసి, రేపైతే మా కంపెనీలో కానీ యాన్యువల్ పార్టీ అయితే ఉంది, నువ్వు కానీ అక్కడైతే వచ్చి మా అక్కతో సారీ అడుగు అని చెప్పేసి తను కానీ అక్కడ నుంచి వెళ్తా ఉందన్నమాట. యాక్చువల్ గా బిడ్డని పోగొట్టాలనేసి ఇది ఈ విధంగా ట్విస్ట్ చేసేసి వెళ్ళేటట్టు ఉంది. ఇటుపక్క హీరో అయితే హీరోయిన్ తో కానీ చెప్తా ఉంటాడు, నేను వాళ్ళ నాన్న చనిపోవడానికి ముందు తన ఆస్తి మొత్తాన్ని కానీ స్టెప్ మామ్ పేరు మీద అయితే రాశాడు అనేసి కానీ ఉంటుంది కదా, అదైతే ఫేక్ అనేది కానీ కనిపెట్టేసాము. యాక్చువల్ గా అది మొత్తం కానీ మియాన్కి సొంతం అనేసి కానీ చెప్పేసి, ఇదిగో నీ కోసం నేను కానీ ఒక గిఫ్ట్ అయితే తీసుకొచ్చాను అనేసి కానీ ఇస్తాడనమాట. అందులో కానీ కొత్తగా లాంచ్ అయ్యింది అనేసి చెప్తా అన్నారు కదా, ఆ షూ ఉంటుందన్నమాట. అది కానీ ఇప్పుడు హీరోయిన్ అయితే ప్రెగ్నెంట్ గా ఉంది కదా, ఇదైతే నీ పాదాలకి బాగుంటుంది, రేపు వెళ్ళే పార్టీకి కానీ వేసుకొని వెళ్ళు అనేసి ఇస్తాడా. హీరోయిన్ కానీ చెప్తా ఉంది, షూ ఇస్తే ఖచ్చితంగా మన ఇద్దరికి మధ్య ఉండే బంధం కానీ తెగిపోతుంది అంటారు అనేసి. పర్వాలేదు, ఎవరు ఏం చెప్పినా కానీ నువ్వు నాకు అందంగా కనపడాలి, నేను నీతో ఎప్పుడు ఉండాలి అనేసి ఈ షూని కానీ ఇచ్చాను అనేసి ఈ షూ ఇచ్చి తనతో కానీ వీడైతే డ్యాన్స్ చేస్తూ ఉంటాడనమాట. ఈ విధంగా డ్యాన్స్ చేస్తూ ఉండడం చూస్తే నాకు మనం ఇద్దరం కానీ పెళ్ళయ్యి హస్బెండ్ అండ్ వైఫ్గా డ్యాన్స్ చేసేటట్టే ఉంది
ఉంది అనేసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడా. ఆ నెక్స్ట్ అయితే హీరోయిన్ కానీ ఆ పార్టీకి అయితే వస్తుంది. వాళ్ళ చెల్లెలు కానీ తనైతే వెల్కమ్ చేస్తుందా. హీరోయిన్ కానీ చాలా స్వీట్గానే మాట్లాడుతుంది. ఇది కానీ సారీ అక్క, నాన్న చేశాడు కదా ఆ పని వల్ల నువ్వు నా మీద కోపంగా ఉన్నావు అనుకున్నాను అనేసి చెప్తుందా. ఇదిగో చూడు, నిజంగానే నాన్న ఆస్తి మొత్తాన్ని నీకు ఇవ్వాలి అనేసి డిసైడ్ అయ్యి ఉంటే నాకు అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు అనేసి కానీ హీరోయిన్ చెప్తుందా. సరే రా అక్క, టైం అయిపోయింది, మనం కానీ పార్టీకి అయితే వెళ్దాము అనేసి హీరోయిన్ కానీ అక్కడ నుంచి పిలుచుకొని వెళ్తా ఉంటుంది. అదే ప్లేస్కి క్షయ కానీ వచ్చి ఉంటుంది అనమాట. హీరోయిన్ ప్రెగ్నెన్సీని ఎలాగైనా పోగొట్టాలి, అదే వీళ్ళిద్దరికి కానీ కావాల్సింది. దానికి తగ్గట్టుగా ఈ క్షయ కానీ ఇనుము బాల్స్ అయితే తీసుకొని వచ్చి ఆ స్టెప్స్ మీద కానీ వేస్తుందా. హీరోయిన్ కానీ తెలియకుండా దాని మీద అయితే కాళ్ళు పెట్టేస్తుంది అనమాట. తన కాళ్ళు కానీ స్లిప్ అయ్యి స్టెప్స్ పై నుంచి కింద వరకు దొర్లుకుంటూ వస్తూ ఉంటుందా. దాన్ని చూసి వీళ్ళిద్దరూ కానీ ఒకరినొకరు అయితే నవ్వుకుంటా ఉంటారు. ఇక్కడ హీరోయిన్ అయితే పై నుంచి కింద వచ్చి పడుతుందా. తన పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి, కడుపులో ఉండే బిడ్డకి ఎలా ఉంటుంది. ఖచ్చితంగా తనకైతే అక్కడ చాలా బ్లడ్ కానీ పోతా ఉంటుంది అనమాట. హీరోయిన్ కానీ కడుపుని పట్టుకునేసి నా బేబీ బేబీ అనేసి తనైతే అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుందా. వాళ్ళ అక్క కానీ వచ్చి కొంచెం సేపు అయినా నటించాలి కదా, ఎవరైనా కానీ వెంటనే అంబులెన్స్కి అయితే కాల్ చేయండి అనేసి ఒకటే యాక్టింగ్లు అయితే వేస్తూ ఉందన్నమాట మంచిదానిలాగా. అక్కడ నుంచి కానీ హీరోయిన్ అయితే హాస్పిటల్కి పిలుచుకొని వచ్చేస్తారు. అప్పుడు డాక్టర్ కానీ చెప్తా ఉంటారు, ఇదిగో చూడండి తనకైతే చాలా బ్లడ్ కానీ వెళ్తా ఉంది, మేము కానీ ఒకవేళ బేబీ సేఫ్గా లేకపోతే సర్జరీ చేసేటట్టు ఉంటుంది. తన ఫ్యామిలీ మెంబర్ కానీ ఎవరైనా సైన్ చేయాలి అనేసి అడుగుతుందా. నేను తన అక్కనే అయినప్పటికీ ఈ డెసిషన్ని నేను తీయలేను, వాళ్ళ హస్బెండ్కైనా కాల్ చేసి చూస్తాను అనేసి కాల్ చేస్తుందా. వీడిని చూస్తే నాకే పిచ్చ కోపం వస్తూ ఉంది. ఎవరు తన వైఫ్ అని తెలుసుకోకుండానే వీడైతే అరెస్ట్ అన్నాడనమాట. తను డివోర్స్ వద్దని చెప్పడానికి ఈ విధంగా నాటకాలు వేస్తూ ఉందా అనేసి. ఇదిగో చూడు, నా అక్క అయితే నిన్ను చాలా ప్రేమిస్తూ ఉంది, తను వేరే ఇప్పుడు హాస్పిటల్లో ఉంది, నువ్వు వెంటనే రా అనేసి పిలుస్తుందా. నేను రాలేను, తనకి నాకు డివోర్స్ మాత్రమే కావాలి అనేసి కానీ చెప్తాడా. దాన్ని అయితే ఇదిగానే వచ్చి చెప్తాందనమాట. మా అక్క హస్బెండ్ అయితే వర్క్లో బిజీగా ఉన్నాడు అనేసి. తన వైఫ్కి మించిన వర్క్ ఏముంది అనేసి డాక్టర్ కానీ తిట్టేసి వెళ్ళిపోతారా. హీరోయిన్కి అయితే ఆ సర్జరీ కానీ చేసేసినట్టుంది. హీరోయిన్ కానీ స్పృహ లేకుండా ఉంటుంది. ఆ తర్వాత తను కానీ కళ్ళు తెరిచిన వెంటనే నా బేబీ ఇప్పుడు ఎలా ఉంది అనేసి కానీ వాళ్ళ అక్క దగ్గర అయితే అడుగుతుందా. నీ బేబీ అయితే పోయిందక్క, నేను కానీ మీ హస్బెండ్కి అయితే కాల్ చేశాను, కాకపోతే వాడు రాను అనేసి చెప్పాడు అనేసి కానీ చెప్తుంది అనమాట. వీళ్ళిద్దరికి మధ్య అయితే మిస్అండర్స్టాండింగ్ని ఇంకా పెంచాలి, దాని ద్వారా ఒకరినొకరు కానీ తప్పుగా అర్థం చేసుకునేసి వాళ్ళే విడిపోతారనేసి ఇదంతా కానీ చేస్తా ఉందనమాట. హీరో గురించి లేంది పొందంతా చెప్తా ఉంటుందా. చాలు ఆపు, వాడి గురించి ఇంకేమీ చెప్పుకొనేసి చెప్తుందా. సరే నేను వెళ్ళొస్తాను అనేసి వాళ్ళ అక్క కానీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బిడ్డ వేరే పోయింది, కట్టుకున్న హస్బెండ్ ఈ విధంగా చెప్తా అన్నాడు. హీరోయిన్ అయితే కళ్ళల్లో నీళ్లు పెట్టుకునేసి మనసే విరిగిపోయి అడస్తా ఉందన్నమాట. ఇటు పక్క హీరో కానీ అసలు ఆగేటే లేదనమాట. మియాన్ దగ్గర నుంచి ఎలాగైనా కానీ డివోర్స్ తీసుకోవాలి, దానికోసం అయితే తన ఇంటికే వచ్చేసాడు. తలుపు తెడితే అక్కడ వాళ్ళ అక్క కానీ వచ్చి తలుపు తెరుస్తుందా. నువ్వేనా మియాన్ అంటాడు. నేను మియాన్ కాదు వాళ్ళ అక్క అనేసి కానీ చెప్తుందా. నువ్వు అక్కగా ఉండు లేకపోతే తొక్కగా ఉండు ఆ టైంలో అనేసి హీరో అయితే లోపల వెళ్ళి ఒక్కటే అరెస్ట్ అన్నాడు అనమాట. హే మియాన్, లోపలే కదా దాక్కొని ఉన్నావు, బయటికి రా అనేసి. ఇది కానీ వెంటనే వాళ్ళ అక్కకైతే కాల్ చేసేస్తుంది. హీరోయిన్ కాల్ ని అటెండ్ చేసిన వెంటనే ఆ ఫోన్ ని కానీ దాచుకునేసి మియాన్ కి సపోర్ట్ చేసేటట్టు మాట్లాడుతూ ఉందనమాట. ఇదిగో చూడు, తనైతే ఇప్పుడు అనారోగ్యంతో ఉంది, హాస్పిటల్లో గానీ ఉంది. ఇలాంటి టైంలో నువ్వు హస్బెండ్ గా తన పక్కనే ఉండి చూసుకోవడం పోయి తన దగ్గర డివోర్స్ అడుగుతా ఉన్నావే అనేసి కానీ తిడతా ఉంటుందా. ఇదిగో చూడు, ఆ మియాన్ అయితే నా దగ్గర నాటకాలు వేస్తా ఉంది, డివోర్స్ ఇవ్వకూడదు అనేసి వెళ్ళి హాస్పిటల్లో కానీ పడుకొని ఉంది. అదంతా కానీ నా దగ్గర సాగదు, ఖచ్చితంగా తను ఈరోజు డివోర్స్ ఇవ్వాల్సిందే అనేసి వెళ్తా ఉంటాడా. ఇద్దరు కానీ కొట్టుకొని సావని అన్నట్టుగానే ఉందన్నమాట ఈ విల్లి యొక్క ఫీలింగ్ కానీ. ఇటుపక్క హీరోయిన్ అయితే ఆ డివోర్స్ నోటీస్ని కానీ చూసి చాలా ఫీల్ చేస్తూ ఉంది. ఈ రోజుతో హీరో కానీ డివోర్స్ని అయితే ఇచ్చేసి మేమిద్దరం కానీ విడిపోవాలి అనేసి డిసైడ్ అయ్యేట్టుంది. అదేవిధంగా హీరో కానీ కోర్టుకు అయితే వచ్చి ఉంటాడనమాట. అక్కడ ఉండే జడ్జెస్ కానీ హీరోయిన్ అయితే ఇంకా రాలేదు అనేసి మాట్లాడుతూ ఉంటారా. అంత లోపల హీరోయిన్ యొక్క ఎంట్రీనే చూపిస్తారు. తనైతే మాస్గా వస్తుందన్నమాట. అసలు హీరో అయితే దీన్ని ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు కదా, వాడైతే ఫుల్ షాక్ అయిపోతూ ఉంటాడనమాట. ఇక్కడ మియాన్ కానీ డైరెక్ట్గా వెళ్ళి తన ప్లేస్లో అయితే కూర్చుంటుందా. దాన్ని చూసి వీడైతే ఇంకా షాక్ అయిపోయాడు. పెన్నీ, నువ్వేనా మియాన్, అందుకే నువ్వు వెళ్ళి ఆ సీట్లో కూర్చుంటా ఉన్నావా అనేసి కానీ అడుగుతాడా. అవును నేనే మియాన్ అనేసి కానీ హీరోయిన్ చెప్తుందనమాట. అది మాత్రమే కాదు యువర్ ఆనర్, మా ఇద్దరికి కానీ పెళ్ళయి 3 సంవత్సరాలు అవుతుంది, మేమిద్దరం కానీ ఒకరినొకరు అయితే చూసుకోలేదు, మా ఇద్దరికి మధ్య ఎలాంటి ఎమోషనల్ బాండ్ కానీ లేదు, మాకైతే వెంటనే డివోర్స్ ఇవ్వండి అంటుంది. హీరో కానీ దాన్ని అయితే స్టాప్ చేస్తాడనమాట. లేదు నాకైతే డివోర్స్
డివోర్స్ తీసుకోవాలని లేదు అనేసి కానీ చెప్తాడా. అక్కడ ఉండే జడ్జెస్ కానీ చెప్తా ఉంటారు, ఇప్పుడు హీరో వద్దనడం వల్ల మేము కానీ డివోర్స్ అయితే ఇవ్వలేము, కొన్ని రోజుల తర్వాత చూద్దాం అనేసి ఆ జడ్జెస్ కానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతారా. హీరో అయితే చాలా ఫీల్ చేస్తూ హీరోయిన్ దగ్గరకు కానీ వస్తాడనమాట. ఎన్నో రోజులుగా ఈ డివోర్స్ కోసమే కదా వెయిట్ చేస్తా ఉన్నావు, ఎందుకు ఈ టైం వేస్ట్ చేస్తా ఉన్నావు అనేసి కానీ హీరోయిన్ అడుగుతుందా. నువ్వే ఆ మియాన్ అనేసి తెలుసుంటే నేను అసలు డివోర్స్ అడుగుండే వాడిని కాదు అనేసి కానీ చెప్తాడా. ఎందుకు ఈ విధంగా యాక్ట్ చేస్తా ఉన్నావు, నువ్వు నిజంగానే మియాన్ మీద కొంచెం కేర్ ఉన్నా కానీ తను ఎవరనేసి తెలుసుకొని ఉండేవాడివి అనేసి కానీ చెప్తుందనమాట. 3 సంవత్సరాలకు ముందు మా తాతగారిని ఒక ముక్కు మొహం తెలియని అమ్మాయిని అయితే పెళ్లి చేసుకోమని చెప్పాడు. ఆ అమ్మాయి కానీ డబ్బుల కోసం అయితే మా తాత మాటలు వింటా ఉందనేసి నేను అనుకున్నాను, అందుకే మియాన్ని కానీ నేను ద్వేషించడం అయితే మొదలు పెట్టాను అనేసి చెప్తాడా. తన మొహాన్ని కానీ చూడడానికి ముందే ఆ అమ్మాయిని డబ్బుకు ఆశపడతా ఉందనేసి నువ్వు ఎలా కన్ఫర్మ్ చేసావు, నీ యొక్క వైఫ్ అన్న పేరు తప్ప తనైతే ఇక్కడ జోకర్ లాగే తిరుగుతా ఉండింది అనేసి కానీ హీరోయిన్ అయితే చాలా ఫీల్ చేస్తూ చెప్తాందనమాట. నాకు తెలుస్తా ఉంది నేను చేసిందంతా కానీ తప్పే, నన్ను కానీ క్షమించు అనడానికి కానీ నాకైతే లేదు, అయినప్పటికీ మనకంటూ బేబీ ఉంది కదా, దాన్నైనా మనం చూసుకోవాలి కదా అనేసి వీడైతే చాలా ఏడుస్తూ ఫీల్ చేస్తూ అడుగుతాడా. బేబీనా, ఆ మాట చెప్పడానికైనా నీకు అర్హత ఉందా, నువ్వుదా చెప్తా ఉండేవాడివి కదా నా బ్లడ్తో అయితే నీకు అసలు సంతానమే వద్దు అనేసి, ఇప్పుడు ఆ బేబీ కానీ పోయింది అనేసి హీరోయిన్ చెప్తుందనమాట. వీడు కానీ ఫుల్గా షాక్ అయిపోయి, ఒకవేళ నేను కనుక హాస్పిటల్కి వచ్చుంటే మన బేబీని కానీ కాపాడుకుని ఉండే వాళ్ళమేమో, నువ్వైనా నాతో చెప్పుండొచ్చు కదా, నువ్వే మియాన్ అనేసి ఇదంతా కానీ జరిగి ఉంటుంది కదా అనేసి అడుస్తా ఉంటాడా. అప్పుడు తను కానీ చెప్తాందనమాట, మనం ఇద్దరం ఫస్ట్ టైం మీట్ అయ్యాం కదా, అప్పుడు నువ్వేం చెప్పావు, యాక్సిడెంట్గా 3 సంవత్సరాలకు ముందు పెళ్ళి అయ్యింది, నాకు కానీ తన దగ్గర నుంచి డివోర్స్ కావాలన్నావు కదా. చాలు మొత్తాన్ని కానీ ఈ రోజుతో స్టాప్ చేసి మనం కానీ డివోర్స్ అయితే తీసుకుంటాము, ఆ తర్వాత ఒకరినొకరు కానీ అసలు చూసుకోకూడదు అనేసి కానీ చెప్తుంది. దానికి హీరో కానీ ఎలా ఒప్పుకుంటాడు, నాకైతే సెకండ్ ఛాన్స్ ఇవ్వు, నేను మళ్ళీ కానీ ఈ తప్పని అసలు చేయను, నన్ను క్షమించు అనేసి కానీ హీరోయిన్ అయితే ఎంతో బతిమిలాడి అడుక్కుంటూ ఏడుస్తా ఉంటాడనమాట. కాకపోతే హీరోయిన్ క్షమించేయట్లేదు, నన్ను కానీ వదిలేయనేసి అక్కడి నుంచి కానీ వెళ్ళిపోతుందా. హీరో అయితే ఒంటరిగా నిలబడి హీరోయిన్ని చూస్తూ ఒకటే ఏడుస్తా ఉంటాడనమాట. వాడు చేసిన తప్పంతా తలుచుకునేసి. ఇటు పక్క క్షయ కానీ హీరో వాళ్ళ అమ్మని మీట్ అవ్వడానికి అయితే వచ్చి ఉంటుందన్నమాట. ఇప్పుడు హీరోయిన్ బేబీ కానీ పోయింది కదా, ఇదే మంచి టైము, మనం అయితే ఆ ప్లేస్లోకి వెళ్ళిపోవాలనేసి వచ్చి మాట్లాడుతూ ఉంది. అప్పుడు హీరో వాళ్ళ అమ్మ కానీ అడుగుతా ఉందనమాట, నీకు హీరోకి మధ్య ఏమైనా గొడవలా అనేసి. ఎందుకంటే ఎలా అడుగుతా ఉన్నారు అంటే, అదేమీ లేదు, ఇన్ని రోజుల వరకు ఆ మియాన్ని అయితే డివోర్స్ చేయాలనేసి తిరుగుతా ఉన్నవాడు, సడన్గా నేనైతే ఆ అమ్మాయిని ఎప్పటికీ వదలను అనేసి చెప్తా ఉన్నాడు, అందుకే అడిగాను అనేసి కానీ చెప్తుందా. మీకే తెలుసు కదా అంటే ఆ అమ్మాయి ఎవరి మనసునైనా మార్చేసే రకం, నిజానికి నేను కానీ మీతో ఒక విషయం అయితే చెప్పడానికే వచ్చాను, యాక్చువల్గా నేను అనేసి తన చేతిని కానీ కడుపు మీద అయితే పెట్టి నేను కానీ ప్రెగ్నెంట్గా ఉన్నాను అనేసి చెప్తుందా. ఆ మాట వినేసరికి హీరో వాళ్ళ అమ్మకైతే ఒకటే సంతోషం అన్నమాట. నేను హీరోయిన్ కానీ బయటకు అయితే గెంటేసి నేను నా బిడ్డ కానీ లోపలికైతే రావాలి, హీరోకి వైఫ్గా మారిపోవాలనేసి ఇది కానీ ప్లాన్ చేసినట్టుంది. ఇక్కడ హీరో వాళ్ళ అమ్మతో కానీ చెప్తా ఉంది, ఆంటీ హీరోయిన్ అయితే ఇంకా డివోర్స్ వేరే ఇవ్వనంటా ఉంది, నా కడుపు వేరే పెద్దది అవుతా ఉంది, నాకైతే చాలా కష్టంగా ఉంది ఆంటీ అనేసి నటిస్తుందా. నువ్వేం బాధపడకు, తన దగ్గర నుంచి డివోర్స్ తీసుకోవడం నా బాధ్యత, నువ్వు హ్యాపీగా ఉండు అనేసి హీరో వాళ్ళమ్మ అయితే ఒకటే మురిసిపోతా ఉండారనమాట. వెంటనే హీరో వాళ్ళమ్మ కానీ హీరోయిన్ అయితే పిలిపించి మాట్లాడుతూ ఉండారనమాట. ఇదిగో చూడు, క్షయ అయితే ప్రెగ్నెంట్ గా ఉంది, దానికి కారణం నా కొడుకు, వాళ్ళిద్దరికి కానీ పెళ్లి చేసి పెట్టాలనుకుంటా ఉన్నాను, నువ్వు కానీ డివోర్స్ ఇచ్చేసి వెళ్ళు అంటుందా. మీకు కన్ఫర్మ్ గా తెలుసా తన కడుపులో ఉండే బిడ్డ హీరో యొక్క బిడ్డ అనేసి అని కానీ హీరోయిన్ అడుగుతుంది అనమాట. నాకు బాగా తెలుసు ఆ బేబీ హీరో యొక్క బేబీ అనేసి, మా పార్టీ రోజే వాళ్ళిద్దరూ కానీ కలిసారు, అప్పటి నుంచి డేట్ ని కౌంట్ చేసినా కానీ కరెక్ట్ గానే వస్తా ఉంది, నువ్వు వాడిని స్టాప్ చేయడం మానేసి డివోర్స్ గానీ ఇచ్చేసి వెళ్ళు అనేసి అరుస్తుందా. చాలా సంతోషం, మీరు అవ్వడానికి కానీ కంగ్రాచులేషన్, అదే విధంగా నేనేమి మీ కొడుకుని పట్టుకొని ఉండట్లేదు, వాడికి డివోర్స్ కావాలనుకుంటే ఈ పొద్దే ఇవ్వడానికి కానీ నేను సిద్ధంగానే ఉన్నాను అనేసి చెప్తుందనమాట. అటంటే మంచిది, నువ్వు ఇచ్చిన మాట మీదే నిలబడు అనేసి హీరో వాళ్ళ అమ్మ కానీ అక్కడ నుంచి వెళ్ళిపోతారా. ఆ తర్వాత అయితే లిన్ కానీ హీరోయిన్ కి అయితే ఒక మెసేజ్ పెడతాడు. హీరోయిన్ కానీ స్టెప్స్ మీద నుంచి పడి ఒక యాక్సిడెంట్ అయితే అయ్యి ఉంటుంది కదా, ఆ వీడియో ఫుటేజ్ ని కానీ మేమైతే తీసున్నాము అనేసి ఆ వీడియోని అయితే పంపిస్తాడనమాట. ఆ యాక్సిడెంట్ జరగడానికి కారణమే క్షయ, హీరోయిన్ యొక్క బిడ్డ పోవడానికి కారణం కానీ తనే అన్నది తెలిసేసరికి హీరోయిన్ అయితే వెంటనే కానీ క్షయాన్ని చూడడానికి అయితే వస్తుంది. ఇది కానీ హీరో అయితే ఒక విల్లాన్ని డిజైన్ చేస్తా ఉంటాడు కదా, ఆ ఇంట్లో ఉంటుందా. నా ఇంట్లో ఏం చేస్తా ఉన్నావు అనేసి కానీ హీరోయిన్ అడుగుతుంది. ఇదిగో చూడు, నేనే ఈ విల్లాన్ని డిజైన్ చేస్తా ఉన్నాను కాబట్టి నేను ఇక్కడే కదా ఉండాలి, నువ్వే వచ్చావు అనేసి కానీ హీరోయిన్ అడుగుతుంది అనమాట. నీ బిడ్డే పోయింది కదా, నువ్వు ఏ ధైర్యంతో ఉన్నావు, నీకుండే లాస్ట్ ఛాన్స్ కానీ పోయింది అంటుందా. అటంటే నేను ఎవరో నీకు ఆల్రెడీ తెలుసు అన్నమాట, సరే నన్ను ఈ విధంగా చేసావు ఓకే, హీరో యొక్క బేబీని కానీ పోగొట్టావే, దాన్ని చూస్తూ కానీ వాడు గమనే ఉంటాడు అనుకుంటా ఉన్నావా ఏంటి అనేసి కానీ అరుస్తుందా. అది జస్ట్ బేబీనే కదా, అది పోతే పోనీ, నేను కానీ ఇప్పుడు హీరో యొక్క బేబీని అయితే నా కడుపులో కానీ మోస్తా ఉన్నాను, త్వరలోనే మేము కానీ హస్బెండ్ అండ్ వైఫ్ గా అవబోతాం అనేసి కానీ చెప్తా ఉందా. సారీ, నువ్వైతే ఆ బేబీ యొక్క ఫాదర్ నే తప్పగా గుర్తుపడతావు
ఉన్నావు. యాక్చువల్గా ఆ పార్టీలో వైట్ డ్రెస్తో నువ్వు కలుస్తున్నది నాకు తెలియదు అనుకుంటా అన్నావా? ఈ మధ్య అయితే మెడికల్ చాలా అడ్వాన్స్గా వచ్చేసింది. ప్రెగ్నెన్సీ టైంలోనే DNA టెస్ట్ కానీ తీయొచ్చు అనేసి చెప్తుందా? లేదు, నేనైతే ఇప్పుడు ప్రెగ్నెంట్గా లేదు అనేసి కానీ ఇదైతే ఒకటే అరుస్తా ఉందన్నమాట, విషయం తెలిసిపోయింది అనేసి. నిజమంతా కానీ దీని నోటి ద్వారా బయటకైతే రావాలి అనేసి హీరో వాళ్ళమ్మని కానీ ఫోన్ కాల్లో అయితే ఉంచుంటుందన్నమాట హీరోయిన్. దాన్ని విన్న హీరో వాళ్ళమ్మ అయితే ఇప్పుడు ఒకటే అరుస్తా ఉంటారు, నీకు అసలు బుద్ధి ఉందా? ఆ రోజు హోటల్లో ఎవరితోనో గడిపేసి ఆ బేబీకి కారణం నా కొడుకు అనేసి చెప్తా ఉండవు, నీకు మర్యాదే ఉంటుంది ఇంకోసారి నా కొడుకు జోలికి వచ్చావంటే ఈ జన్మలో నువ్వు నా కొడుక్కి వైఫ్గా మారలేవు అనేసి కానీ అరుస్తా ఉంటారా? అది విన్న ఇదైతే బాగా కోపం వచ్చేసి హీరోయిన్ని కానీ కొట్టడానికి అయితే వస్తుందన్నమాట. అంత లోపల హీరో కానీ వచ్చి తన చేతిని అయితే పట్టుకొని స్టార్ట్ చేసి, నీకెంత ధైర్యం ఉంటే తన మీదే చేయి తీసుకొని వస్తావు? ఆ రోజు పార్టీలో తన మీద బ్లేమ్ చేయాలనుకున్నావు, ఆ బేబీని వేరే అబార్ట్ చేసావు, నిన్ను అసలు వదలను అనేసి తిడతా ఉంటాడా? నువ్వే కదా తన్ని డివోర్స్ చేయాలన్నావు, అందుకే నేను నీకు హెల్ప్ చేశాను అంటుంది. నేను తన్ని ఎందుకు డివోర్స్ చేస్తాను, నీతో ఎప్పుడు చెప్పాను, నా లైఫ్ లాంగ్ ఫుల్కి తనే నా యొక్క వైఫ్ అనేసి కానీ హీరో అయితే చెప్తాడనమాట. ఆ మియాన్ పెనీగా ఉండి నిన్ను కానీ ఏమార్చింది, తన మాటలు అయితే నమ్మకం అనేసి అరుస్తా ఉంటుందా? నేనే మియాన్ అన్న విషయం నీకెప్పుడు తెలుసు అనేసి కానీ హీరోయిన్ అయితే అడుగుతుందనమాట. ఆ రోజు మీ అక్క కానీ నా దగ్గరికి అయితే వచ్చింది, నువ్వే మియాన్ అన్న విషయాన్ని చెప్పింది, నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావన్న విషయాన్ని కానీ చెప్పి నేనైతే మిస్ట్రెస్ అనేసి కానీ చెప్పింది, తన్ని నువ్వే కదా పంపించావు అనేసి అరుస్తా ఉంటుందా? ఈ హీరోయిన్కి అయితే ఫుల్ షాక్ అన్నమాట. దీని వెనకాల హీరోయిన్ వల్ల అక్క ఉందన్న విషయం హీరోయిన్కి అయితే ఇప్పుడుతో తెలుస్తా ఉంది. మేమిద్దరం కానీ విడిపోవాలనుకుంటా ఉందేమో, అందుకే ఇది ఎంతగాని చేస్తా ఉంది అనేసి హీరోయిన్ కానీ గెస్ట్ చేస్తుంది అనమాట. ఇదైతే ఒకటే అరుస్తా ఉంది, ఆ అక్క చెల్లెలు ఇద్దరు కానీ మోసం, వాళ్ళని వదిలే నేను నీకుంటున్నాను అనేసి, మర్యాదే ఉండదు నా జోలికి వచ్చావంటే నా కళ్ళల్లోనే పడుకోనేసి దాన్ని కానీ తిట్టేసి హీరోయిన్ అయితే అక్కడ నుంచి కానీ లాక్కొని దూరంగా అయితే వచ్చేస్తాడనమాట. ఇప్పుడు హీరోయిన్తో కానీ చెప్తా అన్నాడు, నువ్వు లేకుండా నేనైతే అసలు ఉండలేను, కళ్ళు మూసుకున్నా తెరిసినా కానీ నువ్వే కనపడతా ఉన్నావు, నన్ను కానీ క్షమించు అనేసి అడుగుతా అంటాడా? హీరోయిన్ అయితే క్షమించేట్టే లేదనమాట. ఇదిగో చూడు, నువ్వైతే ఇప్పుడు చేసిన దానికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటా అన్నావా? నువ్వు ఆ బిజినెస్ కాంట్రాక్ట్ మొత్తాన్ని కానీ క్యాన్సిల్ చేసినందువల్ల మా నాన్న చనిపోయాడు, మా నాన్న చనిపోయినప్పుడే నేను వదిలేయాలనుకున్నాను, కాకపోతే నీ దగ్గర నుంచి నేను కానీ డివోర్స్ అయితే తీసుకోవాలి కాబట్టి ఇన్ని రోజులు పెన్నీగా నీ దగ్గర యాక్ట్ చేశాను, ఇప్పుడు నా బేబీ కానీ పోయింది, ఇంకా నీతో నాకేం పని అనేసి కానీ చెప్తా ఉంటుందా? వెంటనే కానీ వీడైతే హక్ చేసుకునేసి, ఇదిగో చూడు, నేను ఇప్పటి వరకు ఎవరిని కానీ ప్రేమించలేదు, నా యొక్క ఫస్ట్ లవే నువ్వు, కాబట్టి నేను ఏదైనా తప్పు చేస్తున్నా కానీ నన్నైతే క్షమించు, మనం ఇద్దరం కానీ కలిసి మళ్ళీ అయితే సెకండ్ బేబీని కానీ కనొచ్చు, నువ్వేం బాధపడుకోనేసి కానీ చెప్తా అంటాడా? హీరోయిన్ కానీ డ్రెస్ మొత్తాన్ని అయితే విప్పేస్తా ఉందనమాట. నీకు బేబీనే కదా కావాలి, ఈ విధంగానే కావాలనుకుంటా ఉన్నావా అనేసి హీరో కానీ మళ్ళీ స్టాప్ చేయనేసి తన్ని కానీ హక్ చేసుకుంటాడా? నీకు కావాల్సింది ఇదే కదా, అందుకే కదా ఫస్ట్ టైం కానీ నువ్వైతే నా దగ్గరకు వచ్చావు అనేసి హీరోని అయితే బాగా కించపరిచేటట్టు మాట్లాడుతుందా? హీరో కానీ వద్దు మాట్లాడొద్దు అనేసి కానీ చెప్తాడా? అటంటే నన్ను వదిలేయనేసి హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే చాలా కోపంగా వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా వాళ్ళ అక్క సంగతి కానీ తేల్చేద్దామనేసి ఇంటికైతే వచ్చి వాళ్ళ నాన్న ఫోటో కానీ ఫ్లవర్స్ అయితే పెడతా ఉంటుందా? అక్కడికైతే మియాన్ వాళ్ళ అక్క కానీ వస్తుందనమాట. ఏమైంది, హీరోని కానీ క్షమించాలనుకుంటా ఉన్నావా ఏంటి అనేసి, మీరేం చెప్తారు, నేను వాడిని క్షమించాలనుకుంటా ఉన్నారా అనేసి కానీ హీరోయిన్ అయితే అడుగుతుందా? ఇది మీ ఇద్దరికి మధ్య ఉండే విషయం, ఇందులో నేను ఎలా ఇన్వాల్వ్ అయ్యేది అనేసి కానీ వాళ్ళ అక్క అయితే చెప్తుంది అనమాట. మీలాంటి ఒక మంచి అక్క దొరకడం నా యొక్క అదృష్టం అనేసి హీరోయిన్ కానీ ఒక యాక్టింగ్ అయితే వేస్తూ ఉంటుంది. ఇటుపక్క హీరో కానీ బాధలో అయితే బాగా డ్రింక్స్ చేస్తూ ఉంటాడా? హీరోయిన్ కానీ తన్ని ఎలాగైనా క్షమించాలి అనేసి హీరోయిన్ కానీ కాల్ చేస్తాడు. హీరోయిన్ కానీ అటెండ్ చేస్తుందా? నువ్వు నన్ను క్షమించు అనేసి కానీ అడుగుతాడనమాట. నీ మాటల్లోనే తెలుస్తా ఉంది నువ్వు బాగా తాగున్నావు అనేసి, నన్ను ఫోన్ చేసి విసిగించడం మానేసి నువ్వు కానీ వెళ్ళి పడుకోపో అనేసి కానీ కాల్ని అయితే కట్ చేసేస్తుంది అనమాట. అంత లోపల వాళ్ళ అక్క కానీ ఏదో ప్లాన్ చేసినట్టుంది. హీరోయిన్ దగ్గర కానీ వచ్చి మనం ఇద్దరం కానీ కలిసి పడుకునేసి ఎన్ని రోజులు అవుతా ఉంది, మనం ఇద్దరం కబుర్లు మాట్లాడుకుంటూ ఒకే బెడ్లో అయితే పడుకుంటామా అనేసి కానీ అడుగుతుందా? హీరోయిన్ కానీ తన బుద్ధి అయితే ఆల్రెడీ తెలిసిపోయింది కదా, దానికైతే ఒప్పుకుంటుంది అనమాట. ఆ రోజు నైట్ అయితే ఇద్దరు కానీ కలిసి ఒకే బెడ్లోనే నిద్రపోతూ ఉంటారా? సడన్ గా అయితే హీరోయిన్ ఫోన్ని తన ఫింగర్ ప్రింట్తో అయితే లాక్ని కానీ ఓపెన్ చేస్తూ ఉంది. అదే వాళ్ళ అక్కే, తను కానీ ఆ ఫోన్ అయితే తీసి హీరోకి కానీ మెసేజ్ పెడతా ఉందనమాట. నేను కానీ నిన్నైతే మీట్ అవ్వాలనుకుంటా ఉన్నాను, ఇప్పుడు వచ్చేదా అనేసి కానీ అడుగుతుందా? ఆ మెసేజ్ని చూసేసరికి హీరోని పట్టలేకపోతా ఉన్నాము. వాడు కానీ సరే త్వరగా రా, నేను కానీ నీ కోసం అయితే వెయిట్ చేస్తా ఉన్నాను అనేసి రిప్లై ఇస్తాడా? ఇదైతే మళ్ళీ కానీ ఎక్కడి నుంచి తీసిందో ఫోన్ని అక్కడే పెట్టేసి అక్కడ నుంచి కానీ నైస్గా ఎస్కేప్ అయి వెళ్ళిపోతా ఉంది. హీరోయిన్ కానీ నిద్రపోతా ఉందనే కదా అనుకుంటా ఉన్నాము, కాకపోతే తను నిద్రపోలేదన్నమాట. హీరోయిన్ వాళ్ళ అక్క కానీ హీరో దగ్గరికి అయితే వచ్చి ఉంటుందా? ఫుల్ యాంగ్చాంగ్ అనేసి కానీ హీరోయిన్ అయితే పిలుస్తుంది. వెంటనే కానీ హీరో అయితే వాడు వేరే తాగేసి ఉండాడు, అక్క ఏది చెల్లేది అనేసి తెలియకుండా వెళ్ళి తన్నే కానీ హక్ చేసుకునేసి ఒకటే సంతోషపడతా ఉంటాడా? అప్పుడుదా తను కానీ చెప్తా ఉందనమాట, మనం ఇద్దరం కానీ మళ్ళీ కలిసిపోదామా, మనం ఇద్దరం కానీ ఒక బేబీని అయితే కంటామా అనేసి కానీ అడుగుతుందా? అప్పుడు హీరో కానీ డౌట్ వచ్చేస్తుంది అనమాట. వెంటనే కానీ తనైతే తోసేసి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అనేసి కానీ అడుగుతా అంటాడా? ఇది మళ్ళీ కానీ వెళ్ళి హీరోని అయితే హక్ చేసుకునేసి, నేను మియాన్ యొక్క చెల్లెల్ని, నేను చాలా సంతోషపరుస్తాను, ఎన్నో
సంవత్సరాలుగా నిన్ను కానీ ప్రేమిస్తా ఉన్నాను అనేసి కానీ వాడిని హక్ చేసుకొని మాట్లాడుతూ ఉంటుందా. ఆ ప్లేస్కి అయితే హీరోయిన్ కానీ వచ్చేస్తుందనమాట. వచ్చిన దాంతో కాకుండా చంప మీద అయితే ఒక్కటిస్తా ఉంది. అది వెళ్ళి ఆ మూలనైతే పడుతుందనమాట. ఇదిగో చూడు, నేనైతే ఇంకా కానీ నా హస్బెండ్ని డివోర్సే చేయలేదు, అంతవరకు కానీ ఓపిక పట్టకుండా ఇక్కడికి కానీ వచ్చేసావా అనేసి తన్ని కానీ తిడతా ఉంటుందా. హీరో కానీ తను ఎలా ఇక్కడికి వచ్చిందో నాకు తెలియదు, నేను కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా అంటా ఉంటాడా. నువ్వు కొంచెం సేపు నోరు ముయ్యి అనేసి హీరోయిన్ కానీ దీంతో అయితే మాట్లాడుతా ఉంది. అటంటే నువ్వు నాకు ట్రాప్ సెట్ చేసావా అనేసి చెల్లెలు కానీ చెప్తుందా. వెంటనే హీరోయిన్ కానీ వాడిని అయితే కిస్ చేసి మనం ఇద్దరం కానీ ఇప్పుడే కలిసిపోదామా అనేసి కానీ అడుగుతుందా. వాడు కానీ ఓకే అనేసి చెప్తాడనమాట. వాళ్ళ అక్కనైతే బాగా రెచ్చగొడతా ఉంది. దీనికైతే బాగా కాలింది. ఇదిగో చూడు, వీడిని కోసం నువ్వు ఇంతగా చేయకు, రేపే నేను కంపెనీకి సీఈఓ అయ్యాను అనుకో, ఇలాంటి వాడిని 100 మందిని చూస్తాను అంటుందా. కంగ్రాచులేషన్ తల్లి, నువ్వు రేపు సీఈఓ అయిన తర్వాత అప్పుడు మాట్లాడుకుంటాం, నువ్వు కానీ వెళ్ళిరా అనేసి వాళ్ళ అక్కని కానీ అక్కడ నుంచి అయితే తరుముకుంటుందన్నమాట. తర్వాత హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే వెళ్ళడానికి ట్రై చేస్తుందా. హీరో కానీ చెప్తా ఉంటాడనమాట, నాకు బాగా తెలుసు ఇంతసేపు నువ్వు చెప్పింది మొత్తం కానీ అబద్ధం అనేసి, అయినప్పటికీ నువ్వు నన్ను ఎప్పుడు క్షమిస్తావన్న దానికోసమే వెయిట్ చేస్తా ఉన్నాను అంటా ఉంటాడా. హీరోయిన్ కానీ నువ్వైతే బాగా తాగేసి ఉన్నావు, వెళ్ళి పడుకొని రెస్ట్ తీసుకోపో అనేసి కానీ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ డే అయితే షెంగ్ కంపెనీలోనే చూపిస్తారనమాట. హీరోయిన్ వాళ్ళ నాన్న అయితే చనిపోయాడు. ఇప్పుడు ఆ కంపెనీ యొక్క సీఈఓ పొజిషన్ లో అయితే తన కూతురైనటువంటి వేణి కానీ కూర్చోబెట్టాలనేసి స్టెప్ మామ్ కానీ మొత్తం ప్లాన్ చేసి ఉంటుందన్నమాట. వాళ్ళ నాన్న యొక్క షేర్స్ మొత్తాన్ని కానీ ఈ అమ్మాయి పేరు మీద అయితే రాసుంటాడు కాబట్టి ఇప్పుడు ఈ అమ్మాయి సీఈఓ అనేసి కానీ వాళ్ళు అయితే చెప్తా అంటారా. అక్కడికైతే హీరోయిన్ కానీ వచ్చి ఇలాంటి ఇంపార్టెంట్ డే రోజు నన్ను ఎందుకు పిలవలేదు అనేసి మాస్ ఎంట్రీ ఇస్తుందనమాట. అంతటితో ఆగకుండా వెళ్ళి ఆ సీఈఓ సీట్లోనే కూర్చుంటుందా. నీకైతే కొంచెమైనా బుద్ధి ఉందా? ఆ సీఈఓ సీట్ కంటూ ఒక రెస్పెక్ట్ అయితే ఉంది, నీ ఇష్టానికి వచ్చి కూర్చున్నావే. యాక్చువల్గా మీ నాన్న అయితే నీ పేరు మీద ఒక్క చిల్లి గవ్వ కానీ పెట్టలేదు, ఒక్క షేర్స్ కానీ ఇవ్వలేదు, అలాంటప్పుడు నీకెలా ఈ పొజిషన్ కావాలనుకుంటా ఉన్నావు అనేసి కానీ అరుస్తుందా. హీరోయిన్ అయితే ఆల్రెడీ కానీ మొత్తం ఆధారాలని సేకరించేసే కదా ఇక్కడికి వచ్చి ఉంటుంది. వాళ్ళ నాన్న చనిపోవడానికి ముందు మొత్తం షేర్స్ ని కానీ వేయి మీద అయితే రాసాడు అనేసి కానీ వీళ్ళైతే ఒక ఫేక్ విల్ ని కానీ రెడీ చేసి ఉంటారు కదా, అది కానీ ఆ లాయర్ ఇంకా ఈ స్టెప్ మామ్ హెల్ప్ తోనే చేశారు అనేసి కానీ తనైతే ఒక ఫైల్ ని అందరికి ఇస్తుందన్నమాట. అది జస్ట్ పేపర్సే కదా, దాన్ని అయితే ఎవరో కానీ నమ్మకండి, ఈ అమ్మాయి అయితే అబద్ధం చెప్తా ఉంది అంటుందా. అయ్యో, మీతో ఒక ఇంపార్టెంట్ అయిన విషయం చెప్పడాన్ని మర్చిపోయాను, 2 రోజులకు ముందు అయితే ఆ లాయర్ని కానీ మీట్ అయ్యానా, వాడైతే నువ్వు లేకుండా నిద్ర కానీ పోలేనంటా ఉన్నాడు అనేసి కానీ హీరోయిన్ అయితే రెచ్చగొడుతుందా. ఎంత ధైర్యం ఉంటే ఈ విధంగా చెప్తా ఉన్నవే, వాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు, మేమిద్దరం కానీ ఒక ఇన్నసెంట్, ఈ అమ్మాయి మాటలు అయితే నమ్మకండి అనేసి కానీ స్టెప్ మామ్ అయితే అరుస్తుందా. అవును చూడండి ఈ ఇన్నసెంట్స్ ఏం చేస్తా ఉన్నారు అనేసి హీరోయిన్ కానీ వాళ్ళ నాన్న అయితే హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక వీడియో కానీ ఉంటుంది కదా, ఆ వీడియోని అయితే ఎత్తి చూపిస్తుంది అనమాట. ఇందులో బాగా తెలుస్తా ఉందన్నమాట వీళ్ళిద్దరికి మధ్య ఉండే కనెక్షన్. అదేవిధంగా వాళ్ళ నాన్న మొత్తం ఆస్తిని కానీ హీరోయిన్ పేరు మీదే రాశారు అన్నట్టుగానే మాట్లాడుతూ ఉంటారా. దాన్ని అయితే అందరూ కానీ వింటా ఉంటారు. హీరోయిన్ కానీ చెప్తా ఉంది వాళ్ళ నాన్న చనిపోవడానికి ముందు తన ఆస్తి మొత్తాన్ని ఇంకా షేర్స్ మొత్తాన్ని కానీ హీరోయిన్ పేరు మీద అయితే రాసి ఒక నోటరీని కానీ రెడీ చేస్తుంటాడనమాట. దాన్ని అయితే అందరితో కానీ చూపిస్తా ఉందా. వెంటనే కానీ ఇవే అయితే వాళ్ళ అమ్మని తిట్టేటట్టు నటిస్తుంది, కళ్ళతో కానీ సైగ చేస్తుంది అనమాట. ఎందుకు ఈ విధంగా చేసావు అనేసి. వెంటనే దాన్ని వాళ్ళ అమ్మగానే అర్థం చేసుకునేసి, అవునవును నేనే కదా తప్పు చేశాను, మరి నా కూతురు ఏం తప్పు చేసింది చెప్పండి, ఇందులో అయితే ఆ అమ్మాయిని ఇన్వాల్వ్ చేయకండి, ఆ అమ్మాయి ఈ కంపెనీ కోసం ఎంత కష్టపడింది అనేసి కానీ యాక్టింగ్ చేస్తా ఉంటుందా. ఇవే కానీ చెప్తా ఉంది నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకో, అయినప్పటికీ నువ్వు ఈ కంపెనీలో ఎప్పుడూ కానీ వర్క్ చేయలేదు, నీకు ఈ కంపెనీ గురించి ఏమీ కానీ తెలియదు, ఇక్కడ ఉండే షేర్ హోల్డర్స్ ఏమైనా పిచ్చి పట్టిన వాళ్ళు అనుకుంటా అన్నావా, నువ్వు చెప్పేదంతా నమ్మి నీ దగ్గర కానీ సీఈఓ పొజిషన్ ఇవ్వడానికి అనేసి చెప్తా ఉంటుందా. ఎవరు చెప్పారు తనకి ఈ కంపెనీ గురించి తెలియదు అనేసి అని కానీ హీరో అయితే మాస్ ఎంట్రీ ఇస్తాడనమాట. యాక్చువల్గా నేనైతే ఫూ యాంగ్ చాంగ్ ఫూ కంపెనీ యొక్క సీఈఓని, నేను కానీ ఈ కంపెనీ యొక్క ఇన్వెస్టర్ని, ఆల్రెడీ 2 సార్లు నేను ఈ కంపెనీకి ఇన్వెస్ట్ చేశాను, దానికి మెయిన్ రీజనే ఈ షెంగ్ మియాన్ తన దగ్గర వచ్చి కంపెనీ ఫండింగ్ గురించి ఎంతగానే మాట్లాడింది. యాక్చువల్గా ఈ స్టెప్ మామ్ కానీ ఈ కంపెనీ డబ్బులు మొత్తాన్ని కొల్లగొట్టకుండా ఉంటే ఈ రోజు మీకు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు, నేను కానీ చెప్పాల్సిందంతా చెప్పేశాను, అయినప్పటికీ మీరు నా మాట వినకుండా ఈ కంపెనీకి సీఈఓగా షెంగ్ మియాన్ అయితే వద్దు, మాకైతే ఈ అమ్మాయే కావాలి అనుకున్నారనుకోండి, ఒకవేళ అనుకుంటే మీ యొక్క షేర్స్ మొత్తాన్ని కానీ ఇప్పుడే ఇచ్చేయండి, దాన్ని అయితే నేను తీసుకుంటాను అంటాడనమాట. హీరోయిన్ అయితే భలే ఇంప్రెస్ అయిపోయింది. ఈ వేకి వేరే ఆప్షన్ లేకుండా చెప్తాందనమాట. 1 మంత్ అయితే హీరోయిన్ కానీ సీఈఓగా ఉండి ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్లో అయితే 20%ని కానీ ఇంక్రీజ్ చేసి ఇవ్వాలి, లేకపోతే తను కానీ ఈ కంపెనీ నుంచి అయితే వెళ్ళిపోవాలి, ఆ తర్వాత తనుదా ఈ కంపెనీకి సీఈఓగా ఉంటాను
అనేసి దాంతో హీరోయిన్ గానీ చెప్తాంది. నువ్వేం బాధపడకు, నేను ఎప్పటికీ గానీ ఆ ఛాన్స్ అయితే నీకు అస్సలు ఇవ్వను అనేసి గానీ అక్కడైతే మాట్లాడేసి హీరోయిన్ గానీ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు హీరో గానీ థ్యాంక్స్ అయితే చెప్తాంది. మధ్యలో వచ్చి నువ్వైతే నాకు చాలా హెల్ప్ చేసావు అనేసి, నేను నీకు హెల్ప్ చేశాను కదా, నువ్వు కానీ నాకైతే ఒక ఛాన్స్ ఇస్తావా, నేను నీకు డిన్నర్ కొనిస్తాను అంటాడా. ఇదిగో చూడండి, ఇప్పుడైతే నేను ఈ కంపెనీకి సీఈఓగా ఉంటున్నాను, నాకు అంత టైం అయితే లేదు ఉంటుందా. అంత లోపల అక్కడైతే వచ్చి మేనేజర్స్ని కానీ సెలెక్ట్ చేయడానికైతే హీరోయిన్ దగ్గర రెజ్యూమ్స్ని అయితే ఇచ్చేసి వెళ్తా ఉంటారనమాట. హీరోయిన్ కంపెనీకి మేనేజర్స్ కావాలి కదా, దాన్ని అయితే చూస్తూ ఉంటుందా. నువ్వు సెలెక్ట్ చేయడానికి నేను కానీ నీకైతే హెల్ప్ చేసేదా అనేసి హీరో కానీ అడుగుతాడా. అక్కర్లేదులే అనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. ఆ టైంకి అయితే హీరోయిన్ యొక్క ఎక్స్ కానీ అక్కడికైతే వచ్చి వీడి పేరు కానీ వెంజో అనమాట, నేను కానీ నీ దగ్గర అయితే ఇంటర్వ్యూకి వచ్చాను షేంగ్ అనేసి చెప్తాడా. హీరోయిన్ ని చూడాలి ఒకటే సంతోషంతో అయితే వచ్చి ఎన్ని రోజులైంది నిన్ను చూసేనేసి మెలుకలు తిరిగిపోయి మాట్లాడుతూ ఉంటుందన్నమాట. దీన్ని చూసే కొద్దీ హీరోకి అయితే కాలతా ఉంది. సరే అతను ఎవరు అనేసి కానీ వీడైతే అడుగుతాడా. అతను ఫూ యాంగ్చెంగ్ ఫూ కంపెనీ యొక్క అనేసి హీరోయిన్ కానీ స్టార్ట్ చేయడానికి వస్తుంది. అంత లోపల హీరోకి అయితే జలస్ ఆగలేకుండా అక్కడికైతే వచ్చి నేను తన యొక్క హస్బెండ్ని ఫూ యాంగ్చెంగ్ అనేసి కానీ ఇంట్రడ్యూస్ అవుతాడనమాట. వెంటనే వీడు కానీ షేక్ హ్యాండ్ అయితే ఇచ్చి నేనైతే వెన్జో ఈ హీరోయిన్ యొక్క ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాలేజ్ క్లాస్మేట్ అనేసి కానీ చెప్తాడనమాట. ఈ విధంగా వీళ్ళిద్దరికి మధ్య అయితే ఒక వారే జరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా ఈ వెన్జోని అయితే తాతగా పిలిపించుంటాడనమాట. హీరో వల్ల అబ్రాడ్ కంపెనీస్ మొత్తానికి కానీ వీడే మేనేజర్గా ఉండి బాగా చూసుకుంటా ఉంటాడు. ఇప్పుడు తాత కానీ వీడినైతే పిలిపించి హీరోయిన్ కానీ కొత్తగా అయితే ఆ కంపెనీకి సీఈఓగా అయి ఉండదు కదా, తనకు కానీ హెల్ప్ చేస్తూ నువ్వు కానీ మేనేజర్గా అయితే ఉండాలి అనేసి చెప్తా ఉంటాడనమాట. వీడు కానీ నిజాయితీగా అయితే చెప్తా ఉంటాడు. నేనైతే ఆల్రెడీ కానీ హీరోయిన్ని ప్రేమించాను, ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాను, మళ్ళీ తనతో కలిసి వర్క్ చేస్తే మళ్ళీ ఏమైనా జరిగితే అనేసి అడుగుతాడా. నిజానికి హీరోయిన్ వాళ్ళు కానీ డివోర్స్ అయితే తీసుకోవాలనుకుంటా ఉన్నారు కాబట్టి నేను ఇందులో ఏమీ చేయడానికి లేదు, కాకపోతే వాళ్ళు కలిసి ఉండాలనేసి నేను అనుకుంటా ఉన్నాను. అయినప్పటికీ ఇది మీరందరూ కానీ కలిసి తీసుకోవాల్సిన డెసిషన్, నేనైతే ఇందులో ఇన్వాల్వ్ అవ్వను. సరే నువ్వు కానీ తనకైతే హెల్ప్ చేయనేసి తాత కానీ అక్కడి నుంచి వెళ్తాడా. ఓకే తాత, నేను కానీ తనకైతే హెల్ప్ చేస్తాను అనేసి వీడు కానీ ఇక్కడికైతే వచ్చుంటాడనమాట. వీడు చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కంతా మేనేజర్గా ఉండేవాడు. అలాంటి వాడు దాన్నంతా వదిలేసి హీరోయిన్ కోసం ఈ కంపెనీకి వచ్చాడు అనేసి హీరోయిన్ కానీ చాలా సంతోషంతో వాడికి కానీ థ్యాంక్స్ అయితే చెప్తా ఉంటుందన్నమాట. దాంతో వీడు కానీ చెప్తా ఉన్నాడు, నేనేమి డబ్బుల కోసం నీకు హెల్ప్ చేయలేదు, నిజానికి నేను ఆ రోజు అబ్రాడ్కి వెళ్ళుండకపోతే మనం ఇద్దరం కానీ బ్రేకప్ చేసుకుని ఉండే వాళ్ళమే కాదు, ఇన్ని సంవత్సరాలుగా నా మనసులో నువ్వు మాత్రమే ఉంటున్నావు, మనం ఇద్దరం కానీ మళ్ళీ మొదటి నుంచి అయితే స్టార్ట్ చేద్దామా అనేసి తన చెయ్యి పట్టుకునేసి మాట్లాడుతూ ఉంటాడనమాట. మర్యాదగా చెయ్యి తీయరా అనేసి హీరో కానీ చైర్ని తీసుకొని వస్తా ఉంటాడనమాట కొట్టేటట్టు. మధ్యలో వచ్చి వీడు కానీ కూర్చునేసి ఒక పెళ్ళైన అమ్మాయి యొక్క చేయి పట్టి లాగుతా ఉన్నావే, నీకైతే ఇది తప్పుగా అనిపించట్లేదా అనేసి కానీ తిడతాడా. నువ్వు ఇక్కడ ఏం చేస్తా ఉన్నావు అనేసి కానీ హీరోయిన్ అడుగుతుందనమాట. వాడు నా వైఫ్కి హెల్ప్ చేశాడు, ఒక హస్బెండ్గా నేను కానీ వాడికి థ్యాంక్స్ చెప్పాలి కదా, అందుకే వచ్చాను అనేసి కానీ హీరో చెప్తాడా. సరే వెయిటర్ మాకైతే 3 కాఫీ కానీ కావాలి అనేసి హీరో కానీ ఆర్డర్ చేస్తాడనమాట. హీరోయిన్కి కాఫీ అయితే అసలు నచ్చదు అనేసి కానీ ఈ వెన్జో అయితే చెప్తాడా. మనుషులు మారుతారు, అదే విధంగా హీరోయిన్కి ఇప్పుడు కాఫీ అంటే నచ్చుతుంది అనేసి కానీ హీరో అయితే చెప్తాడనమాట. వీళ్ళ గొడవల మధ్యలో మనం ఎందుకు అన్నట్టు హీరోయిన్ కానీ సరే మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కానీ రెస్ట్ రూమ్ అయితే వెళ్ళొస్తాను అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుందా. ఇదిగో చూడు, తను నా వైఫ్, మా ఇద్దరికి కానీ పెళ్ళైపోయింది, జీవితాంతం తను నా వైఫ్ మాత్రమే, నువ్వు కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపో అనేసి హీరో కానీ వాడిని అయితే బెదిరిస్తాడా. దానికి వీడు కానీ చెప్తా ఉంటాడు అనమాట. 3 సంవత్సరాలకు ముందు యాక్సిడెంట్గా మీ ఇద్దరికి కానీ పెళ్ళయింది, నేనే ఇప్పుడు వచ్చేసాను కదా, తన్ని నాకు వదిలే అనేసి చెప్తాడా. ఏమీ కలల కంటా ఉన్నావా, నువ్వు తన యొక్క ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మాత్రమే, తను ఇప్పటికీ నన్ను మాత్రమే ప్రేమిస్తా ఉంది అనేసి కానీ వీడు చెప్తాడా. అంత కాన్ఫిడెంట్ ఉన్నవాడివి ఇక్కడికి ఎందుకు వచ్చావు అనేసి కానీ వీడైతే అడుగుతాడనమాట. వెళ్ళిన హీరోయిన్ కానీ మళ్ళీ వచ్చి ఏం మాట్లాడుతూ ఉన్నారు అంత ఇంట్రెస్ట్గా అనేసి అడుగుతుందా. మేమిద్దరం కానీ ఇప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాము, నిజానికి మేమిద్దరం కానీ డ్రింక్స్ పోటీ అయితే పెట్టుకోవాలనుకుంటా ఉన్నాము అంటాడా. వాడికి డ్రింక్స్ అయితే నచ్చదు అనేసి కానీ హీరోయిన్ చెప్తుందనమాట. పర్వాలేదు, వాడు అంత కంపల్ చేస్తా ఉంటే నేను కానీ డ్రింక్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అనేసి కానీ చెప్తాడనమాట. హీరో కానీ పోటీకి సిద్ధమా అనేసి కొంచెం సేపు తర్వాత అయితే చూపిస్తారనమాట. ఒక్క గ్లాస్ కానీ తాగలేదు ఈ వెన్జో అయితే అక్కడే పడిపోతాడనమాట. హీరో చాలా స్ట్రాంగ్గానే ఉంటాడు. తన అసిస్టెంట్ని కానీ పిలిపించి వెన్జోని అయితే అక్కడ నుంచి కానీ లాక్కొని వెళ్ళమంటాడు. వాడు కానీ వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడా. ఆ తర్వాత అయితే హీరో కానీ హీరోయిన్తో అయితే చెప్తా ఉన్నాడు అనమాట, నువ్వు కానీ నాతో పాటు ఇంటికి అయితే రా అనేసి. హీరోయిన్ కానీ నేను రాను పోరా అనేసి చెప్తుందా. యాక్చువల్గా తాత అయితే నేను నిన్ను హర్ట్ చేశాను అనేసి నన్ను అయితే ఇంట్లోనే చేర్పించుకోవడం లేదు, తాత సరిగా భోజనం కానీ చేయడం లేదు తెలుసా, తనకి వీడియో కాల్ చేసి మాట్లాడదాము ఇంటికి రా అనేసి కానీ పిలుస్తాడా. ఆ వీడియో కాల్ ఏందో ఇక్కడే చెయ్యి అనేసి కానీ హీరోయిన్ చెప్తుందనమాట. తాత మనకన్నా కానీ స్మార్ట్, తనైతే ఈజీగా కనిపెట్టేస్తాడు, నువ్వు అక్కడ వచ్చి మాట్లాడితేనే తాత కానీ నమ్ముతాడు, నువ్వు తాత కోసం ఈ మాత్రం కానీ చేయలేవా అంటాడా. హీరోయిన్ కానీ కొంచెం సేపు ఆలోచించి సరే నేను కానీ వస్తాను, కాకపోతే ఒక కండిషన్, నేను వచ్చి వీడియో కాల్ మాట్లాడిన తర్వాత అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాను అని చెప్తుందా.
హీరో కానీ ఒప్పుకుంటాడనమాట. వెంటనే వాడు కానీ అక్కడి నుంచి అయితే తనని పిలుచుకొని వెళ్తా ఉంటాడా. ఈ విధంగానే ఈ ఎపిసోడ్ కానీ ముగిస్తుంది. నెక్స్ట్ అయితే ఫైనల్ ఎపిసోడ్ మాత్రమే ఉంది. దాన్ని కానీ రేపైతే అప్లోడ్ చేసేస్తాను. ఆ వీడియోని కానీ మిస్ అవ్వకుండా చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కానీ వేసుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉండే బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు అందరికీ కానీ బాయ్.